ఇవి గోలినాక కొంచెమే రైస్ ఉన్నదని ఒక కోడిగుడ్డు కూడా కొట్ట పిల్లల మట్టుకే. వాళ్ళ కోడిగుడ్డు ఎక్కువ వేసినా కూడా తినరు. ఇలా అయింది గుడ్డు. ఒకసారి దీన్ని కలుపుతుంది. నా స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒకసారి కామెంట్లో చెప్పండి. ఒకసారి కొంచెం లైట్గా అల్లం, ఇంత నీసు వాసన రాకుండా కొంచెం పసుపు. ఒకసారి ఇలా కలుపుకోవాలి. రెండు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా లైట్గా కొత్తిమీర వేసుకుంటుంది ఇప్పుడే. ఎందుకంటే కొత్తిమీర కొంచెం ఉడకాలి. ఉడకకపోతే మా పిల్లలు తీసి పడేస్తారు. ఇప్పుడు ఫైనల్గా అన్నం వేసుకోవాలి. అన్నం కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎగ్లోనే వేసుకోవాలి, మర్చిపోయినా. మిర్చి వేసినాం కదా, కొంచెం లైట్గా కారం వేసుకుంటాను. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. నిమ్మకాయ నేను పసుపు తక్కువ వేసినాను. కారం మా మిరపకాయలు వేసిన అందుకే పచ్చడి పట్టలేదు. పిల్లలకి పచ్చడి పడితే ఎల్లో కలర్ పడితే అది నా కొడుకు లెమన్ రైస్ పులిగా ఉంటుంది. అందుకే తక్కువ వేసి మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసి టేస్ట్ చూసుకోండి. వేరే వాళ్ళు తక్కువ వేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.